ఫేక్ సర్టిఫికేట్స్‌తో సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చా? ఆహ్, రీసెంట్‌గా చాలామంది ఈ క్వెషన్ అనేది అందరికీ ఉంటది. ఆహ్, బీటెక్ బీటెక్ ఆర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటది. బట్ సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి. బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. బట్ టెక్నికల్ నాలెడ్జ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. వాళ్ళకి జాబ్స్ అనేది చాలా వెరిఫికేషన్‌లనేది ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు అనంటే సమ్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అంటే మనం ఫేక్ డిగ్రీ ఎనీథింగ్ ఏ డిగ్రీ అయినా పెట్టి ఒక జాబ్‌కెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ క్వాలిఫికేషన్ మీరు పాస్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెసే ఉంటాయి ఎక్కువగా. బట్ ఇన్ సాఫ్ట్‌వేర్ వరల్డ్‌లో ఒక ఛాన్స్ వస్తున్నాయి. మనకి స్కిల్ ఉంటే సర్టిఫికేట్స్‌తో పనుండదు. ఓన్లీ ఆ స్కిల్ బేస్ చేసుకొని మిమ్మల్ని హైర్ చేసుకునే కంపెనీస్ కొన్నుంటాయి. మీకు ఒకవేళ మీరు ఆ ఫేక్ డిగ్రీతో ఎళ్ళకూడదు. ఒకవేళ మీరు ఎళ్ళాలి. ఇంకా వేరే దారి లేదు. మీకు స్కిల్స్ ఉన్నాయి. నేను సాఫ్ట్‌వేర్ జాబే చేయాలనుకుంటే డోంట్ గో టు ఎనీ ఎంఎన్‌సి కంపెనీస్. లైక్ విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ ఇలాంటి పెద్ద కంపెనీస్‌కి అసల అటెండ్ అవ్వద్దు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. సో, ఈ ఫేక్ డిగ్రీతో ఎలా వెళ్ళాలి? ఏ కంపెనీస్ అనంటే మిడ్ లెవెల్ అండ్ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. చాలా వరకు మిడ్ లెవెల్ కంపెనీస్ ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయవు. అండ్ వాళ్ళకి స్కిల్స్ మాత్రం ఇంపార్టెంట్. వాళ్ళ ప్రాజెక్ట్‌కి ఎలా అయితే మనం యూజ్ అవుతామో, మన స్కిల్స్ అవి మ్యాచ్ చేత్తారో లేదో ఎక్కువగా చూస్తారు. అండ్ స్టార్టప్స్ కంపెనీస్ కూడా సేమ్. ఓన్లీ ఎంఎన్‌సి కంపెనీస్ స్ట్రిక్ట్ రూల్ ఉంటది. అండ్ స్టార్టప్స్ అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్‌కి అలాగేముండదు. మన స్కిల్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, మనం అంత ఈజీగా హైర్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిల్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడు ఎంఎన్‌సి కంపెనీ కూడా ఒకవేళ మనతో నీడ్ ఉంటే ఐ మీన్ ప్రాజెక్ట్ మన స్కిల్స్ సెట్ అవుతాయి అనుకుంటే డెఫినిట్‌గా వాళ్ళు హైర్ చేసుకుంటారు. మనకి లెజెండ్సే ఉన్నారు. ఈవెన్ డిగ్రీ లేకుండా మనకి సాఫ్ట్‌వేర్ కంపెనీ లైక్ బిల్ గేట్స్ ఎలాంటి డిగ్రీ లేకుండా సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టారు. సో, అలానే మనకి డిగ్రీతో పని లేదు. మనకి బెస్ట్ స్కిల్స్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయి, మనం అంత గుడ్ పొజిషన్‌కెళ్తాం మనకి ఈ సాఫ్ట్‌వేర్ వరల్డ్‌లో.